తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సంయుక్తంగా నిర్వహిస్తున్న సద్గమయ శిక్షణ కార్యక్రమం తిరుపతి తిరుమలలోని టీటీడీకి చెందిన 7 పాఠశాలల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో 1 తిరుపతిలోని ఎస్జిఎస్ హై స్కూల్, 2 ఎస్వి ఓరియంటల్ హై స్కూల్, 3 ఎస్వి హై స్కూల్, 4 ఎస్కేఆర్ఎస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, 5 ఎస్పీ బాలికల పాఠశాల, 6 తాటితోపులోని ఎస్కేఎస్ హై స్కూల్, 7 తిరుమలలోని ఎస్వి హై స్కూల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఎంపిక చేయబడ్డ అధ్యాపకులచే శిక్షణ ఇస్తున్నారు. సద్గమయ కార్యక్రమంలో విద్యార్థులకు భక్తిభావం, భగవద్గీత పరిచయం, మానవీయ కోణం, నైతిక విలువలు, వ్యక్తిత్వ వికాసం, క్విజ్, సింహావలోకనం, విద్యార్థులలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, వాస్తవ ప్రపంచాన్ని అధ్యయనం చేయడం, వ్యక్తిగత పురోగతి, సమాజంలో భాగస్వామ్యం, నైపుణ్యాలు, మన సంస్కృతి సంప్రదాయాలు తదితర అంశాలపై విశ్లేషణాత్మకంగా శిక్షణ ఇస్తున్నారు. ఈ నెల 31వ తేదీ చివరి రోజు శిక్షణ అనంతరం విద్యార్థులకు సంబంధిత అంశాలపై పుస్తక ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి ఎస్జిఎస్ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో డిపిపి కార్యదర్శి శ్రీరామ్ రఘునాథ్, డిఈఓ వెంకట సునీల్, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దాదాపుగా 6-7 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం. మరి అంత అవసరం ఏదన్నా ఉందా ఈ కార్యక్రమాన్ని అంత పట్టుదలగా మన కార్యనిర్వహణాధికారి వారు జరపాలి అనుకోవటంలో అనేది కాస్త మనం ఆలోచించాలి. ఇక్కడ మనం ఆలోచిస్తే దాదాపుగా అన్ని పాఠశాలల్లో మనకి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చేర్చేటప్పుడు ఎందుకు చేర్చారు ఆ పాఠశాలలు అంటే అక్కడ మంచి చదువు ఉంటుంది, మంచి విద్య అక్కడ ఆ పాఠశాలలో మనకు లభిస్తుంది, దానికని చేర్చామని అంటారు. మరి ఇక్కడ మంచి విద్య అన్నారు. మరి మంచి విద్య అంటే ఏంటి? చాలా సందర్భాల్లో మన పాఠశాలల్లో కూడా ఎక్కువ ఇప్పుడున్నటువంటి కమర్షియలైజేషన్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో పుస్తకాల్లో ఉన్నటువంటి ఆ పాఠాలు ఏవైతున్నాయో వాటిని కంఠస్థం చేయటం, వాటిని పేపర్ మీద పెట్టడం, దాంట్లో మార్కులు ఇస్తే బాగా చదువు వస్తుంది, బాగా చదువు చెప్తున్నారు అనే ఒక అభిప్రాయానికి వస్తున్నారు. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక మంచి విద్య అంటే కేవలం మార్కులు సంపాదించడం, జీవనోపాధికి మనకి ఏదో ఒక వృత్తిని ఎన్నుకునేదానికి కావాల్సిన అర్హతను సాధించడం మాత్రమే కాదు. నువ్వు ఏ వృత్తిలో అయినా ఎంత నైపుణ్యము, ఎన్ని మార్కులు ఉన్నప్పుడు కూడా వీటన్నిటికంటే ముందుగా మనం ఒక మానవత్వం కలిగినటువంటి మనుషులుగా మనం రూపొందాలి. అలా మనలో ఒక మానవతా విలువలు ఉన్నట్లయితేనే మనం ఒక మంచి స్నేహితుడిగా, మంచి బిడ్డగా, మంచి తండ్రిగా, మంచి సహోదరులుగా, ఒక మంచి అన్నిటినీ మించి ఒక మంచి పౌరుడిగా మన ఈ సమాజంలో ఉంటాం. మనం ఎంత స్థాయిలో ఉన్నప్పటికీ కూడా మన ప్రవర్తనలో మంచి అనేది లేకున్నట్లయితే, ఒక సత్ప్రవృత్తి, సద్భావన అనేది మన ప్రవర్తనలో లేకున్నట్లయితే మనం ఎప్పటికి కూడా ఈ కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో మనం నిలబడలేం. దీన్ని దృష్టిలో ఉంచుకొనే మన దేవస్థానం వారు మన పాఠశాలల్లో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా కేవలం మార్కులతో పాటుగా ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి పౌరులుగా, వ్యక్తులుగా రూపొందాలి. దానికి పునాది ఇప్పటి నుంచే ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో 8, 9, 10 తరగతుల్లో, ఎందుకంటే ప్రధానంగా ఈ దశ నుంచి ఈ క్రమంలో మీరు ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం అనేది మీరు నిలబడినట్లయితే మీకు ఒక నీడలాగా మిమ్మల్ని రక్షిస్తూ ముందుకు నడుస్తుంది. ఈ టీనేజ్ బృహదారణ్యక ఉపనిషత్తులోని యొక్క శాంతి మంత్రాన్ని మనం ఎందుకు తీసుకున్నాము అంటే దానికి కూడా ఇందాక వక్తలందరూ చెప్పారు, మనము అసత్యం నుంచి సత్యం వైపు, చీకటి నుంచి వెలుగు వైపు, మృత్యువు నుంచి అమృతత్వం వైపు ప్రయాణించడానికి ఇది విద్యార్థులకు ఎంతో అవసరం. మనము చక్కటి విషయాలను మనం నేర్చుకోవాలి, ఆదర్శమైనటువంటి జీవనం మనం గడపాలి, చక్కని సంస్కారంతో ఉత్తమ పౌర నిర్మాణానికి మనమందరం కృషి
చేయాలి. ఇవన్నీ కూడా ఈ యొక్క మంత్రంలో మనకు కనిపిస్తాయి. మనమందరం చిన్నప్పటి నుంచి వింటున్నాం, పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ వహంతి నద్య, పరోపకారాయ దహంతి గావః, పరోపకారార్థం ఇదం శరీరం. మన నదులు, మన వృక్షాలు, మన గోవులు అన్నీ కూడా వాటి కోసం వాటిని ఏవి చేసుకోవడం లేదు. ఇవన్నీ కూడా పరుల కొరకు మాత్రమే అవి చేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క మనకు ఏదైతే భగవంతుడిచ్చిన ఈ యొక్క శరీరం ఉందో అది మనం పరోపకారార్థం, అందరి సంతోషం కోసం మనం వినియోగించుకోవాలి. ఇప్పుడు చూడండి, డిఓ గారు చెప్పారు, జ్ఞానం అంటే కేవలం పుస్తకాలు చదవడం, చక్కటి జీతంతో ఉద్యోగం చేసి మన సంసారం, మన కుటుంబం అనుకోవడం కాదు. సత్ప్రవర్తనతో కూడిన ధార్మిక నైతిక జీవనాన్ని మనము గడిపినప్పుడే సమాజ హితకరమైనటువంటి జీవనం మనం గడిపేవాళ్ళం. మనమంతా గతంలో మేమంతా ఉమ్మడి కుటుంబాల నుంచి వచ్చాం. అవ్వలు తాతలు మంచి కథల రూపంలో నీతి కథల్ని ఎన్నో మాకు అందించడం, చక్కటి పద్యాలతో కూడిన పాఠ్యాంశం. అంటే రోజు కూడా మనం ఎన్నో ప్రోగ్రాములు చేస్తూ ఉంటాం. ప్రతి ప్రోగ్రాం కూడా మన తిరుపతి దేవస్థానం స్కూల్లో, అన్ని స్కూల్లో కూడా జరుపుతున్నాం. కానీ ఈరోజు సద్గమయ అనే ప్రోగ్రాంని జరిపించాలని చెప్పేసి మన రఘునాథ్ సార్ గారు డిపిపి, తర్వాత మన డిఓ గారు దీనంతా కూడా దగ్గర 2 నెలలుగా ఈ ప్రోగ్రామ్ అన్ని కూడా ఇంకా హైయెస్ట్ మార్క్స్ వచ్చేలాగా కూడా చేస్తాం. ఇయర్ వచ్చి మనకు డిస్టిక్లో కూడా 3rd, 4th ప్రైజులు కూడా మన స్కూల్. కానీ ఇయర్ మన 10th క్లాస్ విద్యార్థుల యొక్క మార్కుల జాబితాలో మనం ఫస్ట్ తిరుపతి డిఓ గారు వాళ్ళంతా కూడా మనల్ని పిలిచి ప్రశంసలు కురిపించడం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ఇటువంటి ప్రోగ్రాములు చేస్తూ ప్రతి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు చంద్ర గారికి, తక్కినటువంటి అధ్యాపక బృందానికి నా నమస్సులు తెలియజేస్తూ, చిరంజీవులకు ఆశీస్సులు. ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన శ్రీకారం. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ సత్యమయ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దానికి యాజమాన్యానికి అందరికీ కూడా మనము కరతాళ ద్వారా ఇది మీకు అనిపిస్తుంది మాకేదో క్లాసులన్నీ డైలీ జరుగుతున్నాయి కదా సార్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, మళ్ళీ ఇదంతా ఎందుకు సార్ అనిపిస్తుంది. అవునా, నేను నిన్న ఒక ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ మంచి చెఫ్ అనమాట, స్టేట్ లెవెల్లో అవార్డు వచ్చింది. అన్నిటికి కూడా ఒక పరమార్థం ఉంటుంది, వాటి యొక్క విశిష్టత ఉంటుంది. అవన్నీ మనము ఆచరించాలి అనేది సత్యం. ఇలా మనం ప్రతి విషయంలోనూ అజ్ఞానం ఎందుకు ఇచ్చిన యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలండి. ప్రత్యేకమైన ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమం అన్నమాచార్య కళా పరిషత్ వారి చేత హరి అవతారములే అఖిల దేవతలు, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు. హరి దాదాపుగా 6-7 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా జరుపుకుంటున్నాం. మరి అంత అవసరం ఏదన్నా ఉందా ఈ కార్యక్రమాన్ని అంత పట్టుదలగా మన కార్యనిర్వహణాధికారి వారు జరపాలి అనుకోవటంలో అనేది కాస్త మనం ఆలోచించాలి. ఇక్కడ మనం ఆలోచిస్తే దాదాపుగా అన్ని పాఠశాలల్లో మనకి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చేర్చేటప్పుడు ఎందుకు చేర్చారు ఆ పాఠశాలలు అంటే అక్కడ మంచి చదువు ఉంటుంది, మంచి విద్య అక్కడ ఆ